న్యాయస్థానాల సముదాయంలో లిఫ్ట్ల నిర్వహణలో ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని జిల్లా జడ్జి గుట్టల గోపి హామీ ఇచ్చారు. బెజవాడ బార్ అసోసియేషన్ సూచించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విజయవాడ న్యాయస్థానాల సముదాయంలో ఒక లిఫ్ట్ సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో అందులో 4 న్యాయవాదులు, 2 కక్షిదారులు దాదాపు గంట సేపు ఇరుక్కుపోయి ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధులు బహిష్కరించి సమస్యల పరిష్కారానికి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా జడ్జ్ గుట్టల గోపిని కలిసి సమస్యలను వివరించారు. స్పందించిన జడ్జ్ స్వయంగా దీక్ష శిబిరానికి వచ్చి న్యాయవాదులతో చర్చించారు. భవన నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే 2 లిఫ్ట్లను మరమ్మతు చేయించామని తెలిపారు. మిగిలిన లిఫ్ట్లను త్వరలో సరిచేసి జనరేటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి లిఫ్ట్ వద్ద సిబ్బందిని నియమించి నిర్వహణను మెరుగుపరుస్తామని చెప్పడంతో న్యాయవాదులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జడ్జి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన జడ్జికి కృతజ్ఞతలు తెలిపారు. లిఫ్ట్లో న్యాయవాదులు ఇరుక్కుపోవడం, అలాగే గంట తర్వాత వాళ్ళని రెస్క్యూ చేయడం, ఈ లిఫ్ట్లో ఉన్న లోపాలను తొలగించాల్సిందిగా మేము హైకోర్టు వారికి, జిల్లా కోర్టు వారికి విన్నవించాము. దానికి సంబంధించి నిన్న జరిగిన దుర్ఘటనకి లిఫ్ట్లు రిపేర్లు అవి సక్రమంగా చేయాలనే ఉద్దేశంతో ఈ రిలే నిరాహార దీక్ష ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. మా డిమాండ్లు కొన్ని ఉన్నాయి. మెయింటెనెన్స్ గారు పర్ఫెక్ట్గా ఉండాలని, అలాగే లిఫ్ట్ అసిస్టెన్స్ ఉండాలని, టెక్నికల్ అసిస్టెన్స్ ఉండాలని చెప్పి కొన్ని డిమాండ్లతో రిలే నిరాహార దీక్ష మొదలుపెట్టాము. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు గోపి గారు ఇవాళ పొద్దున మమ్మల్ని పిలిచి వివరాలన్నీ కనుక్కొని వెంటనే ఆయన చాలా విచారం వ్యక్తం చేసి, ముందుగా నేను ఆ లిఫ్ట్లో ఇరుక్కొని బాధపడ్డ న్యాయవాదుల్ని నేను పలకరించాలి, నేను ముందు వస్తున్నాను అని చెప్పి నేను 2:30కి చెప్తే నా కారు వెనకాల ఆయన వచ్చేయడం జరిగింది. వచ్చి ఆ న్యాయవాదులను అందరినీ పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. అలాగే ఈరోజు నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి మా డిమాండ్స్ అన్నీ కూడా ఆయన పరిశీలించి ఇవన్నీ కూడా త్వరితగతిన హైకోర్టు వారి అనుమతితో ఆయనకు చేతనైనంత విధంగా వెంటనే అమలు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆయన హామీని మేము నమ్మి ఈ రోజు నుంచి మొదలుపెట్టిన రిలే నిరాహార దీక్షను ఇప్పటితో ఆపేస్తున్నాము. ఒకవేళ ఆయన ఇచ్చిన హామీలు గనక అమలు జరగక కాలయాపన జరిగిన ఎడల మళ్ళా తిరిగి మేము రిలే నిరాహార దీక్షలు చేయడమా, ఇంకా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షను తర్వాత నిర్ణయం తీసుకుంటాము. అదేవిధంగా రేపు ఆదివారం నాడు మా విజయవాడకి 5 కొత్త సబ్ కోర్టులు రావడం జరిగింది. 7, 8, 9, 10 సబ్ కోర్టులు. ఆ సబ్ కోర్టుల ఇనాగరేషన్కి 4 హైకోర్టు జడ్జిలు కూడా వస్తున్నారని చెప్పి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి కూడా న్యాయవాదులందరినీ జిల్లా జడ్జి గారు కోరడం జరిగింది. ఆయన మాట్లాడిన విధానానికి, ఆయన ఇచ్చిన హామీలకి మా న్యాయవాదులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. దాంతో ఈ ఉద్యమం ఈ పూటతో ముగిసింది అని చెప్పి ప్రకటిస్తున్నాను. మనం టెక్నాలజీ మీద డిపెండ్ అయినప్పుడు టెక్నాలజీని వాడుకునే పరిణామ క్రమంలో కొన్ని మానవ తప్పిదాలు కానివ్వండి, కొంచెం కొద్దిపాటి నిర్లక్ష్యాలు, అది అన్ని వైపుల నుంచి కూడా మనం ఒక పక్షంగా చూసుకుంటున్నాము. ఖచ్చితంగా మనుషులు కాబట్టి కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. అయితే మరి నేను ఈ విషయాలు చూసినప్పుడు నాకు విన్నప్పుడు నేను వీడియో చూసినప్పుడు నేను చాలా ఇంత సీరియస్గా నేను బిల్డింగ్ మీద కాంప్రమైజ్ చేశానే, ఎట్లాంటి దురదృష్టకరం జరిగింది అని అన్ని ఎంక్వైరీ చేసి కనుక్కున్నప్పుడు సడన్గా ఏంటంటే ఆల్రెడీ ఆ లిఫ్ట్ గురించి దానికి సంబంధించిన వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళకి నోటీస్ ఇవ్వడం కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని నోటీస్ కూడా రెడీ చేస్తాం. మేము వాళ్ళ మీద ఆ కంపెనీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని నోటీస్ కూడా రెడీ చేస్తాం. డామేజెస్ కూడా క్లైమ్ చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా సరే శ్రీకాకుళం నుంచి నేను చూసినప్పుడు ఈ లిఫ్ట్ ఇష్యూస్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. దీనికి ఒక రకంగా చెప్పాలంటే లిఫ్ట్ కంపెనీలో వాళ్ళు డిజైన్ చేసిన లోపాల్లో కావచ్చు, దాన్ని మనం వార్తలో లోపాలు కూడా కొన్ని ఉన్నాయి. మన మనుషులు ఏంటంటే మనకి ఈ లీగల్ ప్యాటర్న్లో మనకి చూసినప్పుడు మనం అక్కడ కూడా మన ఆతృత తొందరగా మనకి ఫిట్ చేస్తారేమో, వెళ్ళకపోతే ఏమవుతుందో అని ఆతృతతో పార్టీలు కానీ అడ్వకేట్లు కానీ ఆ కెపాసిటీని చెప్తున్నప్పుడు దాన్ని సరిగా హ్యాండిల్స్తో చేయనప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే అది మిషన్ కదా, మనిషి తయారు చేసిన మిషన్లు కాబట్టి మనం కూడా ఏంటంటే ఇది
కష్టకాలం జరగకుండా మన వైపు నుంచి కూడా మనం కూడా జాగ్రత్త వహించాలని అందరినీ నేను అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే మనుషులు ప్రాణాలు, ఎందుకంటే మనుషుల నిర్లక్ష్యం వల్ల ఎందుకంటే కరెంటు కానీ కరెంట్ పోవడం అనేది కానీ ఇవన్నీ సహజం. అట్లాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా, ఎందుకంటే నేను దీని గురించి చాలా విషయాలు మనం ఈ మధ్యలోడ్ మీటింగ్ వచ్చినప్పటి నుంచి మనం చాలా ఎట్లా అయిపోతుంటే సుఖానికి అలవాటు పడిపోయిన జీవులు టెక్నాలజీని వాడుకోవడం ద్వారా 25-30 సంవత్సరాలకి ఈ లిఫ్టుల ద్వారా సేకరణ వెళ్ళడం, లిఫ్టుల్లో వాడుకోవడంలో మరి చాలామంది చిన్న చిన్న పిల్లలు కానీ చాలామంది చనిపోవడం జరిగింది. సో మరి మనం ఇట్లాంటి ఫ్లోటింగ్ ఉన్న ఏరియాలో లిఫ్టుల విషయంలో ఇంతకుముందు ఇప్పుడు తీసుకున్న దానికంటే 10 రెట్లు జాగ్రత్తలు తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఎందుకంటే ఇంత పెద్ద బిల్డింగ్లో ఏదన్నా సమ్మర్లో కానీ ఇబ్బంది ఏం చేయాలన్నప్పుడు నేను ఈ ఫైనాన్స్ లోపలంతా మొత్తం లైనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ బ్యాంక్ దగ్గర మనకి సంపు కట్టడానికి రెడీ ఉంది. బ్యాంక్ షిఫ్ట్ అయిపోతే బ్యాంక్ షిఫ్ట్ అయిపోయిన నాకు సంపు కడతారు. సంపు కట్టడంలో మనకి ఫైర్ ఎక్స్టెంగ్విషర్స్ అన్నీ అయిపోతాయి. సో మరొకసారి ఏంటంటే ఈ సంఘటన చాలా దురదృష్టకరం అండి. మరి నేనైతే నాకు చిన్న ఇబ్బంది ఆల్రెడీ కూడా చెప్పా సార్, మరి నేను జిల్లా యూనిట్లో ఉన్నప్పుడు నా దృష్టికి తీసుకురావాలి కదా విషయాన్ని అని నేను ఇది అందరి ముందు నేను ప్రెసిడెంట్ గారిని కూడా నేను ఇందాక అడిగాను. ప్రశ్నించాను సార్, మరి అంటే ఉన్న కన్వీనియన్స్ ఇక్కడ ప్రిన్సిపల్ డీజేని కలవడం కంటే ఈ పక్కకే వెళ్ళిపోవడమే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. అయితే మళ్ళీ అక్కడి నుంచి కూడా నాకేముండదు. నాకు అడ్మినిస్ట్రేషన్ అనేది నాకు కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కంఫర్టబుల్గా హైకోర్టు వారు గవర్నమెంట్ వారు ఇచ్చిన సౌకర్యాలతో మినిమం కంఫర్టబుల్గా ఉండాలి. అందరూ సెక్యూరిటీగా సేఫ్గా వాళ్ళ యొక్క ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆఫీసర్లు మేము ఎక్కడి నుంచో వేరే జిల్లాల నుంచి వస్తాము. మాకు కొంత సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్ ఉంటాయి, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఉంటాయి. ఇందాక నేను మాట్లాడినప్పుడు కూడా ప్రెసిడెంట్ గారు కూడా చెప్పాను, ఇట్లాంటి దురదృష్టకర సంఘటనలు ఎప్పుడు జరగకూడదు, అసలు నిన్న కూడా జరిగి ఉండకూడదు. ఇది అయితే చిన్న లోపాల వల్ల ఇది జరిగింది కాబట్టి ఆ లోపాలని భవిష్యత్తులో ఏమైతే, ఎందుకంటే ఆల్రెడీ మనమంతా ఉండాలి. ఎన్నిసార్లు నేను గొంతు దించుకుని వాళ్ళని వెంటాడి మ్యాక్సిమం లోపల వర్కంతా పూర్తి చేపిస్తాం. ఫైర్ యాక్టింగ్ కేవలం సంపు మాత్రం ఉంది. ఇప్పుడు బ్యాంక్ షిఫ్ట్ అయిపోయినంటే సంపు వచ్చేస్తుంది. ఆల్రెడీ గ్రూప్ క్లాస్ 4 ఎంప్లాయీస్ ఆల్రెడీ క్వశ్చన్స్ వచ్చాయి. సో ప్రతిదీ ఏమైతే నేను మీటింగ్లో మాట్లాడి అంటే ఒకటి నెమ్మది గెలుపులు అవుతున్నాయి. నేను వచ్చి మన ఏప్రిల్కి 17 సంవత్సరాలు మాత్రం అవుతుంది. అని సంవత్సరంలో మీకు కనిపించకుండా ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాసెస్ బిల్లులు చేయించామండి. చాలా బిల్లులు చేయించాము. ఇంటర్నల్ ఆ కాంట్రాక్టర్ని వెంటనే అన్ని పనులు చేపిస్తున్నాము. అయితే నా దగ్గర నుంచి ఒకే ఒక విన్నపం, మీ బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులందరికీ ఒకే ఒక విన్నపం, ఇది మన కుటుంబ సమస్య లాంటిది. ఈ కుటుంబ సమస్యని మనమే తేల్చుకుందాం. ఒకవేళ ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా స్పందిస్తారు. ఆ స్పందించిన దానిలో మనం ఎంతో కొంత సర్దుబాటు చేసుకోవాలని మీ అందరికీ చేతులు నమస్కరిస్తాను. ఇప్పటి నుంచి లిఫ్ట్ విషయంలో కానీ ఏదైనా విషయంలో కానీ, ఎందుకంటే ఈ రోజు నుండి నేను రేపు ట్రాన్స్ఫర్ వచ్చి వేళ వస్తే రేపే నేను అన్ని అందుకు బాగుతున్నాను. సో మీరు మెయిన్ స్టేక్ హోల్డర్స్, మేము ఓన్లీ వీఆర్ కస్టోడియన్స్ ఆఫ్ ది ప్రాపర్టీ. మేము లైసెన్స్ అంటే మేము ఏంటంటే ఈ కోర్టులో అన్ని డిసిప్లిన్గా జరగాలి, ఒక అడ్మినిస్ట్రేషన్ జరగాలి. అందుకనే ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను, మనకు గుర్తింపు కావాల్సింది క్రమశిక్షణ, నిజాయితీ, తర్వాత విషయం అవగాహన. ఈ 3 జాగ్రత్తగా మనం నేర్చుకోవాలండి. క్రమశిక్షణ ఉంటే సరిపోదు, క్రమశిక్షణతో పాటు నిజాయితీ ఉండాలి. నిజాయితీతో పాటు విషయం అవగాహన కలిగి ఉండాలి. విషయం అవగాహన అంటే ఏంటంటే లిఫ్ట్ మనం ఎక్కుతున్నప్పుడు కెపాసిటీ 4 ఓన్లీ అంటారు, 4 ఎక్కాలి. ఏమవుతుందిలే ఒకసారి కంటే 2 సార్లు పనిచేస్తే 3 సార్లు పనిచేస్తే 4వ పడిపోతారు. సో మన కాన్సెప్ట్ వల్ల మన యొక్క టైం గురించి గాబరా పడటం వల్ల, అందుకనే ఇది ఏదైనా కారణం హర్రీ వర్రీ ఈ 2 తగ్గించుకోవాలి. హర్రీనెస్ అనేది తగ్గించుకోండి. టైంకి హర్రీనెస్ వెళ్ళిపోవాలని కాదు, ఒక్క నిమిషం ఏమైనా పర్వాలేదు, ఓకే పిటిషన్ పోతే, ఎందుకంటే మాకున్న గైడ్లైన్స్ మాకుంటాయి. ఎందుకంటే సిస్టమ్ నడపాలంటే కొన్ని నేను చెప్తాను కదా, పొరపాట్లు జరిగినప్పుడు కొంచెం చిన్న జరుగుతాయి. కాబట్టి దయచేసి నేనేమంటానంటే ఇంత సేఫ్టీ స్టెప్ తీసుకున్నా నాకు మాట చెప్పండి. మీ అందరూ విషయాలు మీకంటే నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది.
నాకు మీ అందరికంటే నాకు ఎక్కువ అవగాహన ఉంది. మీ అందరు చెప్పగలను సార్ మనం మీ అందరికంటే నాకు ఎక్కువ అవగాహన ఉంది. మీ అందరికంటే నాకు ఎక్కువ అన్ని విషయాలపై నేను ఎక్కడో నేను మచిలీపట్నంలో ఉన్నానని మీరు అనుకుంటున్నారు, కానీ అక్కడ జగ్గేపేట నుంచి తిరువూరు నుంచి ఇక్కడ వరకు ప్రతి సాయంత్రం ఏం జరుగుతుందో విషయాలు నాకు అన్ని ఏ కోర్టులో జరుగుతుందో నాకు అన్ని అవగాహన ఉంటుంది. మీకు చెప్పగానే ఎవరు బాగుంది కదా. దయచేసి ఎవరు సార్ పరమేశ్వర గారు చెప్పండి మీ సోదరు. నేను వచ్చానంటే బాధ్యతగానే వచ్చాను కదా, నేను బాధ్యతగానే వచ్చాను కదా. దయచేసి నేను ఏమంటానంటే నేను చెయ్యలేను అన్నప్పుడు కానీ నేను వచ్చిన దగ్గర నుంచి మనమంతరావు గారు బిల్డింగ్ కమిటీలో ఉన్నారు సార్. నేను ఎంత సీరియస్గా తీసుకున్నానండి. జరిగినటువంటి రెండు విషయాల గురించి చెప్పడానికి వచ్చాను. రెండు విషయాల గురించి నేను చెప్పడానికి వచ్చాను. దీంట్లో అసలు మెయిన్ బిల్డింగ్ కమిటీ మీటింగ్లో నేను డీజే గారు మాత్రం గట్టిగా పట్టుబట్టింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ ఉన్నటువంటి డోర్స్కి అద్దాలు ఉండాలి. బయట గ్రిల్ గేట్స్ చేయలు పడతాయి అనుకుంటే అద్దాలు ఉంటే కనీసం ఎదుట మనిషి కనపడితే ధైర్యం ఉంటుంది. మన ఎవరు కనపడకుండా అని మేము చాలా గట్టిగా మాట్లాడడం. దానికి సమర్థించిన వారు డీజే గారు. ఏంటి ఎట్టి బస్సులు అద్దాలు ఉండాలి, ఫైనాన్స్ మనకు కుదరట్లేదు, ఆ డబ్బులు చట్టలేదని చెప్పేసి లిఫ్ట్లు పెట్టడం జరిగింది. 100 కంపెనీలకు పెద్ద కంపెనీకి ఇవ్వకుండా ప్రశ్నించడం కూడా డీజే గారికి సమర్థించారు. నేను మీ అందరూ గట్టిగా బిల్డింగ్ కమిటీ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే దీంట్లో మరొక విషయం మనం చింతిస్తున్నటువంటి విషయం బాగా గమనించి మీ దృష్టిలో తెలిసిన విషయం ఏంటంటే అలా ఒక్క నిమిషం ప్లీజ్. దాంట్లో విషయం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు వచ్చి పలకరించకపోవడం చాలా బాధాకరమైన విషయం. గంటన్నర పైగా రవి గారు మన సెక్రటరీ గారు కూడా పాపం 10 సార్లు తిరిగాడు. నేను చూస్తాను, నేను బిల్డింగ్లోనే ఉన్నా. ఆయనలాగా పరిగెత్తలేకపోయి 8 అంతస్తులు పరిగెత్తి తిరుగుతారు రవికిరణ్ గారు. ఎవ్వరూ రాకపోవటం అనేది చాలా బాధ కలిగించిందండి. చాలా బాధ కలిగించిన విషయం. ఉండదు సార్ చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఇంకో విషయం ఏంటంటే దాంట్లో ఇంకొక చిన్న విషయం ఉంది. లిఫ్టులు పనిచేయకపోవటానికి కారణం నేను లిఫ్ట్ కంపెనీ వాళ్ళతో మాట్లాడాను. ఏంటి విషయం అంటే బైపాస్ నొక్కేస్తున్నారు లోపలికి వెళ్ళగానే. అడ్వకేట్స్ పైన ఎక్కి తీయడంతో అసలు మిగతా ఫ్లోర్ లేకుండా బైపాస్ నొక్కితే లిఫ్ట్ తొందరగా పాడైపోద్ది. చిక్లెట్స్ తినే చెప్పామండి, మాట్లాడడం జరిగింది. చాక్లెట్స్ తిని ర్యాపర్స్ వేస్తారు. లాయర్స్ ఆర్ ది ఇంటలెక్చువల్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో న్యాయవాదులు అనేవాళ్ళు ఒక మేధావర్గానికి చెందిన వ్యక్తులు. కాబట్టి మనం ఏ విషయాన్ని పొలిటిసైజ్ చేయొద్దు. మనం ఇట్లాంటి మనకు వద్దు వాదనలో. నేను చెప్తాను, మీరు ఏమైతే డిమాండ్లు ఉన్నారో నాకు మీరు ఏదైతే డిమాండ్లు ఉన్నాయో అన్ని డిమాండ్లు నా పరిధిలో ఉన్నాయని ఎప్పటికప్పుడు చేసేస్తానండి. హైకోర్టులో పరిధిలో ఉన్నాయో కూడా నేను తొందరగా అయిపోయి ఏమైతే మీరు పెట్టారో అవన్నీ కూడా పూచా తప్పకుండా పాటించే బాధ్యత నాది, తీర్చే బాధ్యత నాది. ఎందుకంటే మీరు అడిగినట్టుపోయినా నా మైండ్ సెట్ గురించి బిల్డింగ్ కంట్రోల్లో మహేంద్ర గారు తెలుసు. నేను గంట తరబడి ఎవరిని మాడకుండా అన్ని విషయాలపై నేను మాట్లాడుతున్నప్పుడు కొత్తగా వచ్చి ఇలా వస్తున్నప్పుడు శ్రీపతి గారు గొడవ ఉంటారు కదా, సార్ ఏంటి నిన్న కదా వచ్చారు, అప్పుడు ఈ బిల్డింగ్ మీద ఎంత అవగాహన ఎంత నాలెడ్జ్ చెప్పండి అన్నాడు. సార్ మరి ఇది నీ సీనియర్ కదా అని నువ్వు కానీ కార్నర్ బిల్డింగ్లో సమస్య ఏంటో నాకు తెలుసండి. అందుకనే చాలా ఎగ్జాస్టివ్గా నేను ఆ మీటింగ్లో మాట్లాడటం అవన్నీ చూడటం మనమధురా గారు తెలుసు. ఫైర్ ఎస్టాంగ్షన్ గురించి దగ్గర నుంచి లిఫ్ట్ల దగ్గర నుంచి అసలు ఈ రోడ్డు ఇక్కడ ఎంత అధ్వానం ఉన్నప్పుడు ఇది వేసింది, ఇవన్నీ చాలా ఇంటర్నల్గా చాలా ఎస్టాబ్లిష్మెంట్ చేసాము. అది మీకు కనిపించదో, ఇంటర్నల్గా జరిగిన వర్క్ కనిపించదో. ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ కనిపిస్తే తప్ప లోపల ఇంటర్నల్గా ఈ గ్రిల్స్ కానివ్వండి ఇవన్నీ చాలా చేపించాము. ఇప్పుడిప్పుడే ప్రతిదీ ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యే కార్యక్రమంలో ఉన్నాం మనం. కానీ దురదృష్టవశాత్తు ఒక సంఘటన జరిగింది. ఎట్లాంటి సంఘటన జరగకుండా నా వంతు బాధ్యతగా నా పరిధిలో ఎంతవరకు ఉంటే ఆ పరిధిని అంతా ఉపయోగించి
అతి తొందరలో ఈ సమస్యల పరిష్కారం చూసేట్టుగా చెప్తాను. హైకోర్టు వారి దృష్టిలో పెట్టి కూడా నేను వెంటనే చేపిస్తాను సార్. నా చేతిలో ఉంటే టైం లిమిట్ పెడతాను. నా చేతిలో ఉన్నది పొద్దుట పెడితే సాయంత్రం చేసేస్తాను. అందులో రిమోట్ అన్నీ అండి. ఆటోమేటిక్ రెస్క్యూ డివైస్ గురించి ఆల్రెడీ నేను నోటీస్ తీసుకుంటాను. ఆ లిఫ్ట్ టెక్నీషియన్ గురించి హైకోర్టు వారు పాలసీ అన్నారు. టెక్నీషియన్ నుంచి హైకోర్టు వారు పాలసీ నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు టెక్నీషియన్ వస్తాడు. నేను ఆల్రెడీ అడిగాను. నెలవారీ సేఫ్టీ ఆడిట్ గురించి కూడా నోటీసులో మెన్షన్ చేశాం. రిమోట్ మానిటరింగ్ వ్యవస్థ గురించి కూడా ఒకసారి నేను కనుక్కుంటా. రిమోట్ దాని గురించి కూడా కనుక్కొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. నెక్స్ట్ ఎమర్జెన్సీ లోపల ఇంటర్కామ్ ఆల్రెడీ ఉంటుంది. దాన్ని కూడా మనం దాన్ని ఖచ్చితంగా దాన్ని పెట్టించేలాగా కంపెనీ వాళ్ళతో ఆల్రెడీ ఉంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. దాని గురించి కూడా చూస్తాం. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ అందులో ఇన్బిల్ట్ ఉన్నాయి, కానీ మనం దాన్ని అమలుపరచుకోవాలి. కాబట్టి దాని గురించి నేను ఆల్రెడీ కంపెనీ వారికి నేను ఆల్రెడీ నోటీస్ ఇచ్చాను. నేను ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రప్పిస్తాను. దీంతో పాటు న్యూట్రల్గా ఉన్న పెద్ద మనుషుల్లో కమిటీ ఒకటి ఇక్కడ నుంచి ఆఫీసు నుంచి నేను